ఇట్లా రాజధాని గురించి అమరావతికి వ్యతిరేకం కాదు సార్. పవన్ కళ్యాణ్ గారు అమరావతికి వ్యతిరేకం అండి, చెప్పండి మోహన్ రెడ్డి గారు. వినండి సార్, ఆది నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారితో పాటు నడుచుకున్న వ్యక్తిని నేను కూడా. అమరావతి విషయంలో 60 రోజుల రైతులు దీక్ష చేస్తా ఉండంటే ఫస్ట్ వెళ్ళింది పవన్ కళ్యాణ్ గారు. అక్కడ స్థానికంగా చేతి ఉత్తర పనుల మీద ఫస్ట్ ఇవాళ రోజున చేనేత కార్మికులు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారే. ఇవాళ రోజున అమరావతిలో రైతులకు అండగా ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారే. మీరు అబద్ధాలు సృష్టించడం మీ నైజం. వైఎస్ఆర్సీపీలకి ఇది సరిపాటు అయిపోయింది, ఇది దృష్టిలో పెట్టుకోండి. అర్థమైందా? నిజాలు మాట్లాడండి డిబేట్లకు వచ్చినప్పుడు. గురించి ఒకసారి చెప్పిన రుషికొండ గురించి మీకు తెలుసు, మాకు తెలుసు. చెప్పిన తర్వాత మళ్ళీ రుషికొండ గురించి మాట్లాడుతానంటే యోగాంధ్ర గురించి రుషికొండ మీరు చేసింది కదా. తమ్ముడికి 25 లక్షలు ఖర్చు పెట్టింది ఎవడు? తమ్ముడి కోసం 25 లక్షలు ఖర్చు పెట్టింది ఎవడు? బాడీ మసాజులకి వేలు ఖర్చు పెట్టింది ఎవరు? మాట్లాడతారు వాళ్ళు డిబేట్లకు వచ్చి. మాట్లాడితే పొద్దున్న ఎత్తే పవన్ కళ్యాణ్ సార్ ఒక్క నిమిషం సార్. ఇప్పుడు మోహన్ రెడ్డి గారు లక్ష్మీకాంత్ గారు ఒకసారి ఆగండి, ఒకసారి ఆగండి. ఇప్పుడు మొత్తం తీయాలా? లక్ష్మీకాంత్ గారు ఒకసారి ఆగండి ప్లీజ్, ఒకసారి ఆగండి ప్లీజ్. ఒక్క నిమిషం ప్లీజ్, మోహన్ రెడ్డి గారిని ఇచ్చేయండి ప్లీజ్. ఒకసారి లక్ష్మీకాంత్ గారు ఆగండి, ఒకసారి ఆగండి ప్లీజ్. ఒకసారి ఆగండి సార్, ఒకసారి ఆగండి ఆగండి. మోహన్ రెడ్డి గారు ప్రతి డిబేట్ లో మీతో మాకు ఇది ఒక పెద్ద సమస్య వస్తుంది. మీరు నేను ఆపండి అన్నప్పుడు ఆగాలి, ఎందుకంటే చర్చ జరగాలి. రన్నింగ్ కామెంటేటరీ కాదు, మీరు వినాలి. ఒక నిమిషం వినండి సార్, ఆగండి సార్. మీరు ఇంకా నా మాట కూడా వినకపోతే నేను ఎందుకు ఇక్కడ డిబేట్ చేయడానికి కూర్చోవడం? ఒక నిమిషం ఆగండి, ఒక నిమిషం లక్ష్మీకాంత్ గారు ఒక్క నిమిషం ప్లీజ్ ఆగండి. డిబేట్ జరగాలి నాకు ప్లీజ్. ఓకే, మీ వాదన నాకు అనవసరం ఇక్కడ. ఒక నిమిషం. ఎస్, ఇందాక పెద్దిరెడ్డి రవికిరణ్ గారు సరే ఇప్పుడు ఆయన మన యోగాంధ్ర గురించి మాట్లాడారు. సో రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటాయి. యోగాంధ్రకు వచ్చినటువంటి నిధులకు సంబంధించి కూడా నేను సెట్ చేశాను. దాంట్లో కేంద్రం నుంచి కూడా వాటా వచ్చినటువంటి పరిస్థితి ఉంది. కేంద్రం నుంచి కూడా నిధులు వచ్చాయి, అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాదు. సో ప్రతి ప్రభుత్వం కూడా సార్ వినండి సార్ మీరు అడ్డదిడ్డంగా కాదు సార్ మీరు ఆడుదాం ఆంధ్ర పెట్టారు సార్, ఎవరికైనా ఉపయోగం ఉందా? కాదు సార్, తమరు ఆడుదాం ఆంధ్ర పెట్టారు సార్, తమరు ఆడుదాం ఆంధ్ర పెట్టారు సార్, ఎవరికైనా ఉపయోగం ఉందా సార్? అవన్నీ కాదు. అంటే రాష్ట్రంలో ఇలాంటి కార్యక్రమాలు అన్నీ కూడా జరుగుతుంటాయి. అవి తీసుకొచ్చి రాజధాని ముడిపెట్టడం అనేది దౌర్భాగ్యకరమైన విషయం. నేను ఇంకా మాట్లాడలే కానీ ఒక నిమిషం ఆగండి సార్. మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం ఆగండి సార్ ప్లీజ్. యా, పెద్దిరెడ్డి రవికిరణ్ గారు రియాక్ట్ అవ్వండి సార్. సార్ ఇప్పుడు యోగాంధ్రకి ఓకే, మోహన్ రెడ్డి గారు 30 కోట్లు ఖర్చు పెట్టారంటున్నారు. ఓ రకంగా వారిని అభినందిస్తున్నాను.